తమిళనాడు గుళ్ళకెళ్తే డబ్బులు తీసుకెళ్ళి అర్చకులకి వేయండి, డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ హుండీల్లో వేయకండి. సరే వేస్తే డబ్బులు వేయండి, బంగారం వేయకండి, వెండి వేయకండి. ఎందుకంటే అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, కలియుగ రాక్షసుడు. వాడి పేరు స్టాలిన్. దేవుళ్ళ బంగారాన్ని కూడా దోచేస్తాడు వాడు. దాన్ని ప్రభుత్వానికి వాడేసుకుంటాడు నిస్సిగ్గుగా. తాజాగా తేలినటువంటి లెక్క ఏంటంటే 21 ప్రముఖ ఆలయాలకి భక్తులు సమర్పించిన బంగారం అంట 1000 కిలోలంట. ఇదంతా వాడికి నిరుపయోగంగా కనిపించిందంట. వాటిని మొత్తాన్ని కరిగించి 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చి బ్యాంకులో డిపాజిట్ చేశారంట. అంతవరకు బాగానే ఉంది. అది ఇక్కడ గుళ్ళల్లో కూడా చేస్తారు. అయితే ఏటా 17 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో ఆదాయం వస్తుందట. పెట్టుబడి ద్వారా వచ్చే వడ్డీని సంబంధిత ఆలయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్తూ హిందూ మత దేవాదాయ శాఖకు సంబంధించిన విధానపర పత్రాన్ని మేము సమర్పిస్తున్నామంటూ ఎట్ ద సేమ్ టైం దీనికి ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంతో తిరుచిరాపల్లి జిల్లాలోని మరి అమ్మన్ ఆలయం నుంచి గరిష్టంగా 424 కిలోల బంగారం వచ్చినట్టు కూడా చెబుతూ హెచ్ఆర్ఎన్సీఈ శాఖ నియంత్రణలో ఉన్న ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న వెండి వస్తువులను కూడా కరిగించేందుకు అనుమతి ఇచ్చామని చెప్తూ వీటి మీద వచ్చేటటువంటి బెనిఫిట్స్తో ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆయా ఆలయాల్లో ఏ సేవలు చేయాలి అని చెప్తున్నాడు. అది అక్కడ సమస్య, అసలు లాజిక్.